ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ తెలివి తక్కువ వాడైన సుందరం కథ. సుందరం రోజు ఏదో ఒక తెలివి తక్కువ పని చేస్తూ ఉంటాడు. ఆ తెలివి తక్కువ పనులకి విసుగెత్తిపోతుంది సుందరం భార్య సుందరి. ఆ రోజు కూడా ఎప్పట్లాగానే సాయంత్రంలోకి ఇల్లు చేరాలనుకుంటుంది సుందరి. కానీ పని ఎక్కువ కావడం వల్ల చాలా సమయం పడుతుంది సుందరికి. సుందరి పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళేసరికి తన ఇంటి ముందున్న మొక్కలన్నీ కూడా పీకేసి ఉంటాయి. సుందరి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళి, ఏంటండి కలుపు మొక్కలు పీకమంటే ఉన్న మొక్కలన్నీ పీకి బయట పడేశారు? కోపడకు సుందరి, వాటిలో కలుపు మొక్కలు ఏవో తెలియక ఉన్న మొక్కలు అన్నీ పీకి పడేస్తే పోతుంది కదా అని మొత్తం పీకి పడేశాను సుందరి. ఇప్పుడంతా శుభ్రంగా ఉంది కదా. నా బొంద శుభ్రంగా ఉంది. 300 పెట్టి రకరకాల కూరగాయల మొక్కలు పెట్టాను, మొత్తం పీకి పడేశారు. అవేమో ఎండకి ఎండిపోయి చచ్చిపోయాయి. మీ తెలివి తక్కువ పనులతో నా తల ప్రాణం తోకకొస్తుంది అనుకోండి. ఇక సుందరం ఒక వెర్రి నవ్వు నవ్వి తలగోక్కుంటూ అక్కడే నిలబడిపోతాడు. ఇక సుందరి ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. వంట చేస్తున్నప్పుడు నూనె అయిపోతుంది. అయ్యయ్యో, నూనె అయిపోయిన సంగతే మర్చిపోయానే. ఏమయ్యా ఇలారా? ఏంటే సుందరి? షావుకారి కొట్టుకెళ్ళి ఒక 1/4 కిలో నూనె తీసుకురాపో. సరే, గిన్నె లైవ్ తీసుకొని వస్తాను. గిన్నె తీసుకొని డబ్బులు తీసుకొని వెళ్తాడు. ఏమయ్యో, కొబ్బరి నూనె తీసుకొచ్చేవు, వేరుశనగ నూనె తీసుకురా. సరే సరే. ఏం తెలుసో ఏమో ఈ మనిషికి ఏమీ అర్థం కావట్లేదు అని లోపలికి వెళ్ళిపోతుంది. సుందరం షావుకారి కొట్టుకెళ్ళి, షావుకారు ఒక 1/4 కిలో నూనె ఇవ్వు. సరే సరే, గిన్నె ఇలా ఇవ్వు, తీసుకొని వేసిస్తాను. ఆ గిన్నె తీసుకొని 1/4 కిలో నూనె కొలిచి ఇస్తాడు. గిన్నె తీసుకొని వెళ్లకుండా అక్కడే ఉంటాడు. ఏమైంది సుందరం, ఇక్కడే నిలబడిపోయావు? నీ కంటికి నేనేమన్నా అమాయకుల్లా కనిపిస్తున్నానా? కొంచెం కూడా కొసరు వేయవా? కొసరు వేయడానికి ఖాళీ లేదుగా సుందరం. ఆ కొసరు నేను ఎత్తికి వేయమంటావా ఏంటి? అప్పుడు సుందరానికి భార్య చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఏమయ్యా, తలకి నూనె పెట్టుకోవాలని తెలియదా? నూనె పెట్టుకో అని నూనెను తన నెత్తికి రాస్తుంది. అదే విషయం సుందరానికి గుర్తుకొచ్చి షావుకారితో, అవును, నా నెత్తికి నూనె రాయి. సుందరం, ఇది నెత్తికి రాసే నూనె కాదయ్యా, వంటకు వాడే నూనె. నూనె ఏదైనా నూనె కదా, నువ్వు చెప్పింది చెయ్యి. ఇక షావుకారి ఏం చేయలేక కుసరి నూనెను తలకు రాస్తాడు. అలా రావాలి దారికి. నేనేమన్నా తెలివి తక్కువ అని అనుకుంటున్నారా ఏంటి? అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటో ఈ సుందరం ఇంత తెలివి తక్కువగా ఉన్నాడు, ఎలా బ్రతుకుతాడో ఏంటో. ఇక సుందరం ఇంటికి వెళ్తాడు. భార్యకు నూనె ఇస్తాడు. ఆ నూనెతో భార్య వంట చేస్తుంది. అతనిని గమనిస్తూ తలకు నూనె రాసి ఉండడంతో, పర్వాలేదే, ఈరోజు నెత్తికి నూనె రాసావు. ఆ మాట వినగానే సుందరం, నేను రాయలేదు సుందరి, ఇందాక షావుకారి కొట్టుకు వెళ్ళాను కదా అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. దేవుడా, నీ ఆగత్యం తూల ఎవరైనా వంట నూనెని నెత్తికి రాసుకుంటారా? అబ్బబ్బబ్బా, ఒక్క పని సరిగా చెయ్యవు నువ్వు. ముందు వెళ్ళి తలస్నానం చేసి రాపో. సరేలే అంటూ అక్కడి నుండి వెళ్ళి, నా భార్య చేత ఎలాగైనా తెలియకల్లవాడిని అని అనిపించుకోవాలి, ఆ తర్వాత ఊర్లో వాళ్ళ చేత కూడా అలాగే అనిపించుకోవాలి అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. అతను బావి దగ్గరికి వెళ్ళి నీరు తోడుతుండగా నీటిలో చందమామ ప్రతిబింబాన్ని చూసి, అరెరే, చందమామ ఆకాశం నుంచి సరాసరి మా ఇంట్లోకే ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో తర్వాత తెలుసుకుందాంలే, కానీ దీన్ని తీసుకెళ్ళి నా భార్యకు బహుమతిగా ఇస్తే ఖచ్చితంగా నన్ను మెచ్చుకుంటుంది. ఇప్పుడే దీన్ని పట్టుకుంటా అంటూ బావిలో నుంచి నీరు తోరడం మొదలు పెడతాడు. చాలాసేపు అలాగే చేస్తూ ఉంటాడు. స్నానానికి వెళ్ళిన మనిషి ఇంకా తిరిగి రాడేంటి అని అక్కడికి వెళ్ళి చూస్తుంది సుందరి. బావిలో నీళ్లు మొత్తం తోడేసి ఉంటాయి. అది చూసిన సుందరి, వామ్మో వామ్మో, ఏంటండి ఇదంతా? ఏంటి నువ్వు చేసిన పని? మళ్ళీ ఏంటిది?
ఏం లేదే, చందమామ మన బావిలోకి వచ్చింది. దాన్ని నీకు బహుమతిగా ఇద్దామని ప్రయత్నించాను, కానీ అవ్వలేదు. నీళ్లు ఎంత తోడినా చందమామ పైకి రాలేదు. పైన చూడు, చందమామ అక్కడే ఉంది. నీ బావిలోకి వచ్చిందా? నీలాంటి తలతిక్క మొగడితో వేగలేకపోతున్నాను. త్వరగా స్నానం చేసి రావయ్యా, అన్నం పెడతాను అని కోపంగా వెళ్ళిపోతుంది. ఆ చందమామ పైనే ఉంది, మరి మా బావిలోకి ఎలా వచ్చింది అని అనుకుంటూ స్నానం చేస్తాడు. ఆ రోజు అలా గడిచిపోతుంది. సుందరి, సుందరి, పక్క ఊరికి వెళ్ళి పొలానికి విత్తనాలు తీసుకురమ్మన్నావు కదా, వెళ్ళి తీసుకురమ్మంటావా? అబ్బో బుద్ధొచ్చింది. పక్కూరికి వెళ్ళి పని చేసొస్తా అంటున్నాడు. ఆ పని సక్రమంగా చేస్తారా లేదా మధ్యలో వంకర పని చేస్తారా? ఇదిగో సుందరి, నువ్వు ప్రతిదానికి అలా అంటే ఎలా చెప్పు? అబ్బో, కోపానికి మాత్రం ఏం తక్కువ లేదు. సర్లేండి, ఎటు పక్కూరికి వెళ్తున్నారు కదా, ఇదిగోండి డబ్బులు. జాగ్రత్తగా వెళ్ళి రండి. అది సరే కానీ పక్కూరికి ఈ దారిలో వెళ్ళాలా, ఈ దారిలో వెళ్ళాలా? ఇంకా అడగలేదేంటి అని అనుకుంటున్నాను. ఇదిగో ఈ దారిలో ముక్కు సూటిగా వెళ్ళు. అలా వెళ్తే మొదట్లోనే విత్తనాల షాపు కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి విత్తనాలు తీసుకొని రా. సుందరం సరే అని ముక్కుసూటిగా వెళ్తాడు. అలా వెళ్తుండగా అతనికి మార్గం మధ్యలో ఒక ఇల్లు తలుగుతుంది. సుందరం ఆ ఇంటిని దాటి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు. అలానే ప్రయత్నం కూడా చేస్తాడు. అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి, ఏమయ్యా సుందరం, ఏం చేస్తున్నావు? మా ఇల్లు ఎందుకు ఎక్కుతున్నావు? నా భార్య ముక్కుసూటిగా పక్కూరికి వెళ్ళమని చెప్పింది. మార్గం మధ్యలో మీ ఇల్లు అడ్డంగా ఉంది, అందుకే నీ ఇల్లు దాటి వెళ్తున్నాను. ఓరి నీ తెలివి సంతకెళ్ళా, ముక్కుసూటిగా వెళ్ళమంటే ఇలా దారికి అడ్డొచ్చిన వాటిని ఎక్కెళ్ళి దాటెళ్ళమని అర్థం కాదు. సరే వెళ్ళమని. ఇదిగో ఇలా పక్క నుంచి వెళ్ళు. ఈ తెలివితేటలు నేర్చుకో సుందరయ్యా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలా అయినా సరే నేను తెలివితేటలు నేర్చుకోవాలి. అందరి దృష్టిలో నేను తెలివైన వాళ్ళలాగా ఉండాలి అని అనుకుంటూ సరాసరి విత్తనాలు అమ్మే షాప్కి వెళ్తాడు. అక్కడ తనకు కావలసిన విత్తనాలు అడిగి తీసుకొని, బాబు, తెలివితేటలు ఏ షాప్లో అమ్ముతారు? వాటి ధర ఎంత ఉంటుంది? అతని మాటలు విన్న ఆ షాప్ వ్యక్తి తన మనసులో, వీడెవడో తెలివి తక్కువ వాడిలాగున్నాడు. వీనికి 4 మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుండి డబ్బు మొత్తం తీసుకోవచ్చు. చూడండి, తెలివితేటలు మా షాప్లో విత్తనాల రూపంలో తయారు చేసి చాలా తక్కువ రేటుకే అమ్ముతున్నాము. ఆ మాట వినగానే సుందరం చాలా సంతోషపడుతూ, అయితే ఇంకెందుకు ఆలస్యం, ఎంతో చెప్పండి, నేను కొనుక్కుంటాను. ఇక సుందరం తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేస్తాడు. ఆ షాప్ వాడు గుమ్మడి విత్తనాలు ఇచ్చి, ఈరోజు కొన్ని తినండి, మీకు తెలివితేటలు వస్తాయి అని చెప్తాడు. అందుకు సుందరం సంతోషపడి సరే అని తీసుకొని ఇల్లు చేరుతాడు. సుందరి, ఈరోజు నేను భలే తెలివైన పని చేశాను. ఏం చేశారు? మళ్ళీ కొంపలు ముంచే పనేం చేయలేదుగా. అలాంటిది ఏం లేదు. నేను చెప్పింది విన్నాక నువ్వే నన్ను మెచ్చుకుంటావు. తెలివితేటలు పెరిగే విత్తనాలు కొన్నాను అంటూ జరిగిన విషయం చెప్తాడు. ఆ మాట వినగానే, నీకు ఈ జన్మలో తెలివితేటలు రావు, ఏమీ రావు. ఎక్కడైనా తెలివితేటలు అమ్ముతారా? డబ్బు పోసి గుమ్మడి విత్తనాలు తీసుకొచ్చావు. ఈ జన్మలో మీకు తెలివి రానే రాదు అంటూ వెళ్ళిపోతుంది.